పొన్నం ప్రభాకర్ గారు ఒకవైపు, గౌరవ క్రీడా శాఖ మంత్రి గారు ఇంకోవైపు. ఎవరు గెలుస్తారో చూద్దాం మనం వాళ్ళ వైపు. ఎటువంటి తొందర చేయొద్దు చెప్తున్నాము. స్పీకర్ గారు, చైర్మన్ గారు ఉన్నారు ఇక్కడ, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఉన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటారు. అరే ఫస్ట్ రౌండ్ లోనే మినిస్టర్ గారిని ఇట్లా టీమ్ క్రీడా శాఖ మంత్రి గారు బరిలో దిగారు. 2 పాయింట్లు అంతేనా? గడిమ బొద్దు గారు 2 పాయింట్స్, శ్రీపాల్ గారు 3 పాయింట్స్. కొండయ్య గారి మదన్ మోహన్. ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ ముగ్గురిని ఒకేసారి టచ్ చేసి 3 పాయింట్స్ తీసుకొచ్చారు. ఓవరాల్ గా టీమ్ ఏ కి 4 పాయింట్స్. కానీ ఇప్పుడు టీమ్ బి పాయింట్ సెక్యూర్ చేస్తుందా? టీమ్ బి పాయింట్ సెక్యూర్ చేస్తుందా? టీమ్ ఏ లైన్అప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అరే ఎంపైర్ బ్యాలెన్స్ చేయండి భయ్ మీరు. ఇంకొక పాయింట్ వచ్చింది టీమ్ ఏ. ఆది శ్రీనివాస్ గారు మెంబర్ అవుట్ అవడం వల్ల టీమ్ ఏ కి ఇంకొక పాయింట్ వచ్చింది. మొత్తం ఇప్పుడు 5 పాయింట్లు టీమ్ ఏ కి. బట్ టీమ్ బి పాయింట్ల ఖాతా మొదలు పెట్టాల్సిందే. సార్ టీమ్ బి 1 పాయింట్. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్, ఒక్క నిమిషం, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు బరిలో దిగి పాయింట్ సాధించలేకపోయారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు సాధించొచ్చారు. టీమ్ బి ఇప్పుడు మొత్తం 2 పాయింట్స్. బీర్ల ఐలయ్య గారు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బరిలో దిగారు. పాయింట్ సాధించారు. 1 పాయింట్ టు టీమ్ ఏ. 1 పాయింట్ టు టీమ్ ఏ. ఇందాక రామచంద్ర నాయక్ గారు మినిస్టర్ సార్ ఇందాక